మాధవీలత బీజేపీ లీడర్స్ టార్గెట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కి బీజేపీ నుంచి వరుసగా కౌంటర్లు పడుతున్నాయి. లేటెస్ట్ గా మంత్రి సత్యకుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఆయన. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు మంత్రి. జేసీ వ్యాపారాలపై గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. జేసీ ఆయన వయసుకు తగ్గట్లుగా మాట్లాడితే ఉంటే మంచిది అన్నారు సత్యకుమార్. జేసీకి కోపం వస్తే ముందు వెనకాలేదు, లక్కారాలతో విరుచుకుపడతారు. మరొకసారి అదే చేశారు. దీనంతటికి కారణం 31st నైట్ ఈవెంట్. తాడిపత్రిలో మొన్నటి డిసెంబర్ 31st ఈవెంట్ కి మహిళలు వెళ్లొద్దంటూ క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాధవీలత యామిని పిలుపునివ్వడంపై భగ్గుమన్నారు జేసీ. ఇక మాధవీలత క్యారెక్టర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి ఫోటో చూసారా మీరు? రోజా చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయి చెప్పేది, మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మంచిదన్నాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం నుండి, మళ్ళీ ఇట్టపోయి ఆడవుంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? నీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? మాధవీలత అలాగే బీజేపీ లీడర్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా కాకరేపుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కి బీజేపీ నుంచి వరుసగా కౌంటర్లు పడుతున్నాయి. లేటెస్ట్ గా మంత్రి సత్యకుమార్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూనే ఆయన తన వయసుకు తగ్గట్టుగా ఉంటే మంచిది అంటూ సలహా కూడా ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. ఇవాళ దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులను తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి. వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను.